ఇయా కుక్షి విపరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో శాస్త్రంగా తెలుసుకుని ప్రయత్నించారు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతుంది. ఇది అస్సలు మంచిది కాదు. ధనానికి ఇబ్బంది పెరుగుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కోర్టు కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ రాహు ద్వితీయ స్థానం సంచారం ఇంకా తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. శని భగవాన్ అందరి యొక్క కుటుంబం బయట, ఇంట బయట, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, వ్యవసాయ స్థలాల్లో, మీరు ఏ వృత్తి చేస్తే ఆ స్థలాలన్నింటిలో కూడా మీకు శని భగవాన్ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. తద్వారా మనకు కొంచెం ఎదగడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారంలో ఒక 20 రోజుల పాటు జరుగుతుందండి. ఇక్కడ 4వ స్థానంలో ఉండటం వల్ల విద్య, భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటి వాటి విషయాల్లో మన స్వభావ విషయంలో కొంచెం సహసిద్ధమైనటువంటి భావానికి విరుద్ధంగా ఉంది. దుష్ప్రభావాల వైపే ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటుంది వ్యవహారం. తదుపరి 10 రోజుల పాటు మళ్ళీ 5వ స్థానం సంచారం చేస్తారు. ఈ 5వ స్థానంలో సంచారం చేసినప్పుడు పిల్లల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తానికి జీవితంగా మాట్లాడుతుంది. వారి కొంచెం పెద్దవారి ఏదో వృత్తిలో అభివృద్ధి, ఏదో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా దుష్ప్రభావాన్ని, మొత్తమే సంతానమే దుష్ప్రభావం చూపిస్తున్నది. ఇక రవి 15 రోజుల పాటు అదే 5వ స్థానంలో ఆయన కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తున్నారు. ఇకపోతే 6వ స్థానంలో గురువు, శుక్రుడు, రవి 4 గ్రహాలకు సంచారం జరుగుతుంది. గురువు ఒక్కరోజు 6వ స్థానంలో గురువు ఒక రోజు ఉండడం వల్ల ఆయన శుభ ఫలితం నుండి ఇవ్వజాలడం ఒక్కరోజు. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా 8 రోజుల పాటు 6వ స్థానంలో ఆయన శుభ ఫలితం ఇవ్వజాలదు. చిన్నపాటి అనారోగ్యాలు, అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అదే శుక్రుడు మళ్ళీ మీకు 7వ స్థానంలో ప్రవేశించి అక్కడ 22 రోజులు ఉంటారు. ఆ 7వ స్థానంలో కూడా భార్యాభర్తల మధ్యన, న్యాయ వ్యాపారస్తుల మధ్యన ఎక్కువ ఫలితాన్ని కలుగుతుంటాయి. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 22 రోజుల పాటు 6వ స్థానంలో, తదుపరి 8 రోజుల పాటు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ బుధుడు 6వ స్థానంలో ఉన్నట్టు ఆరోగ్యం బాగుంటుంది, అలాగే రుణాలు పడతాయి. రుణం ఎవరికైనా కావాలంటే మనకు రుణం ఉంటుంది, ఎవరికైనా మనం ఇవ్వాల్సి దాన్ని తీర్చేయగలుగుతాము. అలాగే మంచి పేరు ప్రఖ్యాలు వస్తాయి. ఇటువంటి పరిస్థితులు అంటే 6వ స్థానంలో ఉండొచ్చు. 7వ స్థానంలోకి వచ్చే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఒకే రకమైన భావం, ఇవన్నీ కలిగే పరిస్థితులన్నీ కూడా చక్కగా జరుగుతుంటాయి. ఈ విధంగా ఫలితాలన్నీ కూడా బుధుడు మీకు సింపుల్గా మనం చెప్పవచ్చు, ఇందులో సందేహం లేదు. ఇంకా రవి విధులు పాక్షికంగా రవి పూర్తి పాక్షికమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. మీకు 8వ స్థానంలో కేతువు, 8వ స్థానం అనేటువంటి 5 స్థానం కాబట్టి కొంత
దుర్వార్తలు వినవలసి వస్తుంది. ఎవరో ప్రాణం పోయిందని, ప్రాణం ఉందనో, లేకపోతే పోవాల్సిన వాళ్ళు సొంత లాగేసేయండి దాకా పోన్లే. అట్లా కొంత దుర్వార్తలు వినవలసిన రావటం, ధన నష్టం జరగటం, పరాభవాలు, అవమానాలు. అంటే ఇంత హాయిగా ఉంది ఏంటనుకుంటున్నాను నేను. అదే కారణం. ఓకే. ధన నష్టం, పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ కేతువు వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. మొత్తంగా వీరికి శని, బుధుడు పూర్తిగాను, రవి, కుజులు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నారు. పర్వాలేదు. ఏమి కంగారు పడవలసిన పని లేదండి. ఇవి ఏవి దోషం చెప్పారో ఆ దోషానికి పరిష్కారం చెప్పినటువంటి వారు కూడా మనకి శాస్త్రాన్ని అందించిన వారు చెప్పారు. కాబట్టి మీరు ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. అన్ని దారిలో పడతాయి. మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. వాటి యొక్క దుష్ప్రభావం పోతుంది. ఇది నేను చెప్పే మాట కాదండి. మనకి శాస్త్రాన్ని అందించినటువంటి వారు చెప్పిన విషయమే. ఇది ఇందులో కూడా నా సొంతంగా ఏది చెప్పటం లేదు. అది మాత్రం మీరు గమనించండి. ఈ ఈ పరిహార క్రియలు కూడా మనం చెప్పినవి కాదు, వారు చెప్పినవే. ఈ ఈ ఫలితం ఇస్తుందని చెప్పింది వారే. దుష్ఫలితం ఇచ్చినా, మంచి ఫలితం ఇచ్చినా చెప్పింది వారే. ఈ దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి వారికి ఈ పరిష్కార క్రియ చేసుకోండి అని చెప్పింది కూడా వారే. కాబట్టి అది గమనించండి. అంతా శుభం జరుగుతుంది. శుభం.